నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గిరిజనులకు తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఐటీడీఏ నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. మిషన్ ట్రాన్స్ప్లాంటర్ తో వరి నాట్లు. సైదాపురం మండలం కలిచేడు, తలుపూరు గ్రామాల్లో మిషన్ ట్రాన్స్ప్లాంటర్ ద్వారా రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారులు శ్రీదేవి, శారద తదితరులు. ప్రతి ఏడాది వేసవి క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరాలు. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసిన గూడూరు మరియు జిల్లా క్రికెట్ క్లబ్ ప్రతినిధులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ మరియు అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటైన తిక్కన ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులను ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో యానాదులు, ఎరుకులు, తుగాలీలు, చెంచులు మరియు నక్కలవాళ్లు అధికంగా ఉన్న గ్రామాల్లో సంబంధిత 20 శాఖల గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల శాఖ నుండి కనీసం 5 మందిని గుర్తించి వారికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా 3 నెలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా మత్స్యశాఖ కూడా చెరువులు, బోట్లు మంజూరు విషయంలో కనీసం 5 మందిని గుర్తించి వారికి అవసరమైన సహాయక సహకారాలు అందించాలన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా గిరిజన పిల్లలను ఎక్కువ మందిని బడుల్లో చేర్పించాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని దినాల కల్పనలో కూడా ప్రాధాన్యత కల్పించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీడీ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 30 ఏళ్లుగా వేసవి క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా నిర్వహించామని ఏసీఏ సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ మునిగిరీష్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరం ముగిసింది. పట్టణంలోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్న ఏసీఏ సబ్ సెంటర్ లో గత నెల 4వ తేదీ నుండి నిర్వహించిన వేసవి క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ మునిగిరీష్ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా నెల రోజుల పాటు క్రికెట్ పోటీల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో 80 మంది బాలురు మరియు బాలికలు పాల్గొన్నారని తెలిపారు. 4వ తారీఖున అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సబ్ సెంటర్ నందు సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును మనం ప్రారంభించుకున్నాం. నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గత నెల 4వ తారీఖున దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల రోజుల పాటు ఈ శిబిరంలో సుమారు ఒక 80 మంది క్రీడాకారులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గర్ల్స్ కూడా ఎక్కువ మంది రావడం చాలా సంతోషం. ఇప్పుడు అందరూ కూడా స్టార్ట్ అవుతుంది రేపు వరల్డ్ కప్ గర్ల్స్ కూడా. అందరూ చూడండి అమ్మా, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే జిల్లా క్రికెట్ అసోసియేషన్ని
జిల్లాలో నలుదిశలా వ్యాప్తి చేసి ఎన్నో సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి క్రికెట్కి ఎంతో కృషి చేసిన మాజీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి నా మిత్రుడు జన విజ్ఞాన వేద అధ్యక్షుడు, అలాగే ఈ స్టేడియం డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వేగూరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ హాలిడేస్ అయిపోగానే ఇంకా సమ్మర్ క్యాంప్కి రాను అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ రీఓపెన్ అవుద్ది కదా, అయిపోగానే ఇక రాము మేము క్యాంప్కి ఈ సమ్మర్ వరకే వచ్చామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం మొహమాట పడొద్దు. రాను వాళ్ళు చేతులు ఎత్తండి, మిమ్మల్ని ఏం చేయరు. రాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎత్తండి, పర్వాలేదు. ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీరు క్యాంప్కి వచ్చారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వస్తారా? అందరు రండి, బాగా చదువుకోండి. మీ ఖాళీ టైంలోనే క్రికెట్ కోసం టైం కేటాయించండి. మీ వీలైనంత వరకు ఏంటంటే మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఇంకా క్రికెట్ అసోసియేషన్ విషయానికి వస్తే ఇంకా పలువురు మాట్లాడారు. 20-25 ఏళ్ళ నుండి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కొద్దిగా ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు. దాన్ని ఇంకా పెంచాలని కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ లాగా కూడా ఇచ్చి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇక్కడున్న కోచ్ కానీ అందులో ఏసీఏ దానిలో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి కోచ్గా ఉన్నాడు. ఎందుకనంటే ఏసీఏ సబ్ సెంటర్కి కోచ్ తేవడం అనేది కూడా మనం ముఖ్యంగా బాగా లవకుమార్ చేశాడు కాబట్టి వాళ్ళకు పొజిషన్ ఇచ్చారు. మీ క్రీడా నైపుణ్యం ప్రతి దానిలో ఒక కోచే మీకు ముఖ్యం. ఆ కోచ్ నైపుణ్యం చేసుకొని మీరు ప్రతి సంవత్సరం జిల్లా నుండి జోన్కి, జోన్ నుండి స్టేట్కి ఆడాలని కోరుకుంటున్నారు. ఎట్లా ముఖ్యమో డిసిప్లిన్, పంక్చువాలిటీ, గేమ్ కూడా అదే ముఖ్యం. సో మీరు ఎక్సర్సైజెస్ అవన్నీ లేకుండా ఊరిని గేమ్ ఆడినంత మాత్రం ఉపయోగం లేదు. జస్ట్ ఈ సమ్మర్ క్యాంప్, కోచింగ్ క్యాంప్ వరకు చేసేసి తర్వాత గేమ్ ఆపేస్తే దానివల్ల ఉపయోగం లేదు. జస్ట్ ఏదో టైంపాస్కి వచ్చి ఆడినట్టు ఉంటుంది. కంటిన్యూ చేయండి. డైలీ ఒక ఈవినింగ్ అయినా ఒక 2 hours స్పెండ్ చేసి, మార్నింగ్ ఒక ½ hour ఎక్సర్సైజ్ చేసి గేమ్ స్పెండ్ చేసి మీకు ఫ్యూచర్ ఉంటుంది. స్పోర్ట్స్ మీద ఉన్న దీంతో మీకు ఫ్యూచర్లో ఏదైనా జాబ్ స్కిప్స్ అవి వచ్చేదానికి కూడా స్పోర్ట్స్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత నాకు తెలిసి నెల్లూరు డిస్టిక్లో కానీ మన స్టేట్లో కానీ ఈ గూడూరులో జరిగిన టోర్నమెంట్స్ 30 సంవత్సరాల నుంచి మన మునిగిరీష్, అరటిపండు, శనగ మొద్దులు ఇటువంటివన్నీ సకాలంలో అందించి చేసిన ఆర్థిక సహకారం అందించిన ఎన్టీసీకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే పాలు రోజు కాగబెట్టి గుడ్లు ఉడకబెట్టి మనకు పంపించిన రోటరీ వాచ్మెన్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి కూడా థ్యాంక్స్. మీరందరూ ఇంకా రోజు మీ పేరెంట్స్ మిమ్మల్ని రోజు పంపించి ఈ క్యాంపు విజయవంతం చేసినందుకు కూడా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ ఇస్తున్నాను. అయితే జిల్లా వాళ్ళకు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత మునుపు విషయం నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గూడూరు నుంచి అన్న నెల్లూరు వాళ్ళతో చెప్పండి అన్న, మన ప్లేయర్స్ చాలా బాగున్నారన్న, వాళ్ళ టీంలో వేసుకుంటే మరి మాట్లాడిన జిల్లా వాళ్ళతో ప్రెషర్ ఎక్కువైపోయింది ఈ మధ్య. అంటే క్రికెట్ బాగా నేర్చుకుంటున్నారు అనేది దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీరు అంత చక్కగా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుని జిల్లాలో ఆడాలనే ఆసక్తి మీకు ఎక్కువ ఉంది కాబట్టి జిల్లా మీద మీరు అడగండి అన్న, మీరు చెప్పండి, ఎమ్మెల్యే గారికి చెప్పండి. అక్కడ చాలామంది వస్తారు, అన్న మా వాడు ఇంత కొట్టాడు రన్స్, జిల్లాలో ఛాన్స్ రాలేదు, మీరు చెప్పండి అని. ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా జిల్లా అసోసియేషన్ వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళని ఆడిస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా రాణించగలిగితే మన జిల్లా నుంచి మనకు సహకరించడానికి సార్ వాళ్ళు ఉన్నారు, తప్పకుండా సహకరిస్తారు. కాబట్టి మీ ఆటని దినదినాభివృద్ధి చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లవ్వ గారు ఉన్నారు, తెలియకపోతే ఒక్కసారి మనం సురేంద్ర అన్న సహకారం కూడా తీసుకుంటాం. చాలా మంచి కోచ్ అన్న, చాలా సీనియర్ కోచ్. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది క్రికెట్ నేర్చుకున్నారు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా మునిగిరీష్ చెప్పిన దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను. క్రీడాకారులకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, అల్లూరు ఆశేషారెడ్డి క్రికెట్ క్లబ్ కార్యదర్శి తూపిలి నాగేశ్వరరావు, శిక్షకులు సురేంద్రనాథ్ రెడ్డి, లవకుమార్, మహేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మిషన్ ట్రాన్స్ప్లాంటర్ తో వరి సాగు ఎంతో ఉపయోగకరమని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తలుపూరు గ్రామాల్లో రైతులకు అధికారులు అవగాహన కలిగించారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తలుపూరు గ్రామాల్లో మిషన్ ట్రాన్స్ప్లాంటర్ ద్వారా రైతులకు అవగాహన కలిగించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో డెమో ద్వారా వరి నాట్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, ట్రాన్స్ప్లాంటర్ ద్వారా వరి నాట్లు వేయడం ద్వారా ఒకే విధానంలో వరుసగా వరి నారు ఉండడంతో పాటు దిగుబడిలో కూడా వ్యత్యాసం ఉంటుందన్నారు. అంతేకాకుండా కూలీల ఖర్చు తగ్గుతూ
తద్వారా పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా నీటి అవసరం కూడా కొంతమేర తగ్గుతుందని అధికారులు రైతులకు వివరించారు. అధికారుల సమక్షంలో వాళ్ళ సహకారంతో వాళ్ళ సలహాలతో ఈ ట్రాన్స్ప్లాంటింగ్ విషయంగా ముందుకొచ్చి నేను ధైర్యం చేసి వేయగలిగాను. ఇంతకుముందు ఒకసారి వేసాను కానీ అంత ఒక కై మాత్రం వేసాను. అప్పుడు ఈల్డింగ్ చాలా బాగుందనే ఒక సదుద్దేశంతో ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రయత్నం చేశాను. ఇది 10 ఎకరాల పొలంలో అంతా కూడా ట్రాన్స్ప్లాంటింగ్ 16-30 తీసుకొచ్చి చేసాం KNM. మేడం వాళ్ళ శారదా మేడం వాళ్ళు, శ్రీదేవి మేడం వాళ్ళు, హైమావతి మేడం వాళ్ళు వీళ్ళు బాగా కోఆపరేట్ చేసి మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు పాటించి మంచి పద్ధతుల్లో ముందుకు పోదామనే ఒక ఆలోచనతో ఈ ప్రయత్నం చేశాము. ఇంకా కూడా మాకు మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తూ ఈ క్రాప్ అయిపోయేంత వరకు వాళ్ళ సలహాల నిమిత్తం చేసి చూపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. అందరూ కూడా రైతులు ఆలోచించి కూలీల కొరతను తగ్గించుకునే ప్రయత్నం చేసి ఈ బెంగాల్ ఏతలో గెనాల దగ్గర మటుకు బాగా వేస్తున్నారు. మధ్యలోకి పోయే తలకి ఏత ఉండడం లేదు. దానివల్ల ఈల్డింగ్ పడిపోతుంది. ఇవన్నీ కూడా గమనించి రైతులందరూ చైతన్యవంతులయ్యి ముందుకు రావాలని ఆశిస్తూ మేడం వాళ్ళ పిచ్చిరెడ్డి గారి పొలానికి సందర్శనకు రావడం జరిగింది. నేను ఆత్మాలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అనేది మన జిల్లాలో మనకి వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి స్కీము. ఈ స్కీమ్ తరఫున మనకి కొన్ని ప్రదక్షిణా క్షేత్రాలకి, ట్రైనింగ్స్కి, అలాగే ఎక్స్పోజర్ విజిట్స్కి రైతుల్లో సాంకేతికపరమైన విజ్ఞానం, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో తీసుకురావటానికి ఈ సంస్థ ద్వారా దోహదం చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మనం వ్యవసాయ శాఖ ద్వారా కొన్ని ప్రదక్షిణా క్షేత్రాలు అనేవి ఎంచుకోవటం జరిగింది. దానిలో మెషిన్ ప్లాంటింగ్ అంటే మనకి రాబోయే రోజుల్లో ఇంకా కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు బెంగాల్ నాటు మీద ఎక్కువగా ఆధారపడి ఈ జిల్లాలో నాట్లు జరుగుతున్నాయి. ఈ కూలీల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మెషిన్ ప్లాంటింగ్ అనేది వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రైతుల్లో ఇంకా ప్రాచుర్యం పొందలేదు. దాన్ని రైతుల్లోకి ప్రాచుర్యం తీసుకురావడానికి మేము ఈ ప్రదక్షిణా క్షేత్రాలు అనేది జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఈ సంవత్సరం ఎడగారు క్రాప్ అనేది పడుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే మెషిన్ ప్లాంటింగ్కి రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆత్మా సంస్థ ద్వారా మేము ప్రదక్షిణా క్షేత్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిచ్చిరెడ్డి గారి పొలానికి రావటం జరిగింది. ఈయన 3 రోజుల క్రితం ఇక్కడ మెషిన్ ప్లాంటింగ్ ద్వారా KNM వెరైటీని ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి శ్రీదేవి, శారద, మండల వ్యవసాయాధికారిని హైమావతి సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి సమాచారం లేకుండానే కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుందని పలువురు రైతులు ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అమరావతి ప్రాంత రైతులతో తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. భూసేకరణ పేరుతో జరుగుతున్న పరిణామాలపై రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. భూములు లాక్కునేందుకు తమను బెదిరిస్తున్నారని వారు వివరించారు. తొలి విడతలో రిటర్నబుల్ ప్లాస్ట్ సమస్యలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండో విడత భూసేకరణతో పాటు ఇతర సమస్యలను కూడా రాజధాని రైతులు తీసుకువెళ్లారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని వారు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో పెనుమాక, ఉండవవల్లి, నెడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామ రైతులు పాల్గొన్నారు. చెట్టుమూరు మండలం గుణపాడు పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, కిషోర బాలికలు, పేదలకు ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడదెబ్బ తగలకుండా ఉండేలా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ముందస్తుగా హోమియో మందులు వారికి పంపిణీ చేశారు. అలాగే కిషోర బాలికలకు పౌష్టికాహారం, చిన్నారులకు విద్యా సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో మా పెద్ద
నెల్లూరు జిల్లా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గారుల జ్ఞాపకార్థం ఎంవీరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన గుణపాడు గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వాళ్లకు పిల్లలకి కిషోర బాలికలకి అవసరమైన విద్యా సామాగ్రి, అదేవిధంగా పౌష్టికాహారం అందించే పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం, అదేవిధంగా వడదెబ్బ తగలకుండా హోమియో మందులు ఇవన్నీ ఎంవీరావు ఫౌండేషన్ ఇస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం. ప్రతి ఒక్కరూ వారి బిడ్డలు వారి తల్లిదండ్రులని అభిమానించాలి, పూజించాలి. అదేవిధంగా నేను పూజిస్తున్నానని కాదు, ప్రతి ఒక్కరూ పూజిస్తే ఆ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ వల్లే మన జన్మ పుట్టాము. దానికి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పూజించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో డిఎస్సి ఉద్యోగుల భర్తీపై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయాల లబ్ధి కోసమే వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు మండిపడ్డారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైకాపా హయాంలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని కాకాని చంద్రశేఖర్ రెడ్లను సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో అవినీతికి తావులేదని, ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన మాట్లాడారు. సుమారుగా ఒక 8 రోజుల నుంచి పదే పదే మన మాజీ మంత్రివర్యులు, అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళు పదే పదే డిఎస్సి ఉద్యోగాల్లో ఒక్కో సీటు 15 లక్షలకు అమ్ముకున్నారు, 15 లక్షలకు అమ్ముకున్నారు, ఇదే చెప్తున్నారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్తే ప్రజలు నమ్ముతారేమో అని ఒక భ్రమతో వాళ్ళు ఈ అబద్ధాన్ని చెప్తూనే ఉన్నారు. నిజంగా కూడా ఇద్దరూ చదువుకున్న వాళ్లే, గోవర్ధన్ రెడ్డి గారు చదువుకున్న వాళ్లే, అలాగే ఈరోజు ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ రెడ్డి గారు చదువుకున్న వాళ్లే. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం హ్యూమన్ సెన్స్ ఒక సెన్స్ లేకుండా మీరు అట్లా మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా చాలా బాధాకరం. మీకు అన్నీ తెలుసు, వాస్తవాలన్నీ తెలుసు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కానీ ఎక్కడ కూడా తప్పు చెయ్యదు. అది మీ మనస్సాక్షికి తెలుసు. ఏదో ఒక బురద చల్లాలని చెప్పి పదే పదే బురద చల్లడం సభ్యత కాదు, సఖ్యత కాదు, కరెక్ట్ కాదు. ఇది మీరు నాయకులుగా మీరు గ్రహించాలా. మీరు పదే పదే అబద్ధాలు చెప్పి 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 ఇది చేయడం తప్ప ఏమీ లేదు. గతంలో మీరు 2019 నుంచి 24 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలో ఏం చేశారు? డిఎస్సిలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చారా? ఒక్క టీచర్ ఉద్యోగం ఒక్కటి నేను అడుగుతున్నా సూటిగా. ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలా మీరు. పోయేదగ్గ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో బాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇస్తాను, 16,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ మాట కోసం దాన్ని ప్రయత్నించేదానికి స్టార్ట్ చేస్తే దానికి మీరు కోర్టుకు కూడా పోవడం జరిగింది. కోర్టుకు పోయి మీరు ఏమీ సాధించలేకపోయారు. కోర్టు కూడా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది, మీరు జాబ్స్ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి. కాబట్టి మీరు అన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా మీరు మనసులో పెట్టుకొని కావాలని పదే పదే రిపీట్ చేస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా గోవర్ధన్ రెడ్డి గారికి. గోవర్ధన్ రెడ్డి గారు మీరు మాటకొస్తే లోకేష్ బాబు గారు విదేశాల్లోకి వెళ్ళి జల్సా చేసి వచ్చాడు, అట్ట చేశాడు, ఇట్ట చేశాడు అంటున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా శారదాంబ జ్ఞాపకార్థం డాక్టర్ వసుంధర వ్యవహరించారు. వేమిరెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది.
ఈరోజు ఉభయదాతలుగా కీర్తిశేషులు కె శారదమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె డాక్టర్ ఎస్ వసుంధర గారు, అది వేమిరెడ్డి శ్రీవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం మనం సంవత్సరానికి ఒకసారి ఇస్తాం కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యులకి శ్రీవర్ధన్ రెడ్డి గారికి ఆర్ఆర్ జయసూర్య వారిని శాస్త్ర అన్నదాన కార్యక్రమం నా పర్యవేక్షణలో జరుగుతుంది. మనుబోలు సమీపంలోని చెర్లాపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వావిలేటి మనోజ్ కుమార్, సుమాంజలి, చేజర్ల శివకుమార్, స్రవంతి దంపతులు వ్యవహరించారు. బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందరూ ఇచ్చిన ఆనందం. అరే శంఖము చక్రము
గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,750 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,18,000 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,50,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 275 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గిరిజనులకు తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలి. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఐటీడీఏ నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ హిమాన్ శుక్లా. మిషన్ ట్రాన్స్ప్లాంటర్ తో వరి నాట్లు. సైదాపురం మండలం కలిచేడు, తలుపూరు గ్రామాల్లో మిషన్ ట్రాన్స్ప్లాంటర్ ద్వారా రైతులకు అవగాహన కలిగించిన వ్యవసాయ శాఖ అధికారులు శ్రీదేవి, శారద తదితరులు. ప్రతి ఏడాది వేసవి క్రికెట్ ఉచిత శిక్షణ శిబిరాలు. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసిన గూడూరు మరియు జిల్లా క్రికెట్ క్లబ్ ప్రతినిధులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.